హాయ్ ఫ్రెండ్స్, యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. మనం ఇద్దరం చక్కటి వాక్యంతో మీ ముందుకు వచ్చాను. వాక్యం ఏంటంటే, స్నేహితులారా, మరి 1 కొరింథీ పత్రిక 10 అధ్యాయం 31 మనం ఒకసారి తీసినట్లయితే చదువుకుందాము. మరి స్నేహితులారా, మనకి టైటిల్ ఏంటంటే, సమస్తము ఎవరి మహిమ కొరకు మనం చేయాలి. దేవుని దేవుని గ్రంథం కొరకు, దేవుడి విషయాల కొరకు మరి మనం పరిశీలన చేయడం, నేర్చుకోవడం గొప్ప ధన్యకరం స్నేహితులారా. ఈ లోకంలో ప్రతి దానికంటే దేవుని మాటలు మనం వినుట, నేర్చుకునేట గొప్ప ధన్యకరం. కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి, చూసి దేవుని యందు మేలులు పొందుకోండి. స్నేహితులారా, మరి పానం కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసిన మరి ఏమి చేసినా దేవుని మహిమ కొరకు చేయుడంటే, మరి స్నేహితులారా, చాలామంది మరి దేవుని మహిమ కొరకు బ్రతకరండి. వారు సొంత ఉద్దేశాలకు వెళ్ళిపోతారు. మరి మరి పానం కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసిన మరి ఏమి చేసినా దేవుని మహిమ కొరకు చేయుడంటే, మరి స్నేహితులారా, చాలామంది మరి దేవుని మహిమ కొరకు బ్రతకరండి. వారు సొంత ఉద్దేశాలకు వెళ్ళిపోతారు. మరి మరి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఎడతెగక ప్రార్థన చేయమంటున్నాడు. మరి ఎడ దేవుడు ఎడతెగక ప్రార్థన చేయడం అంటే, మరి అన్ని పనులు మానేసి దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉండు అని అర్థం కాదండి. మనం ఏ పనిలో ఉన్నా ఆ పనిలో ఉండేటప్పుడు హృదయంలో దేవుడిని తలుచుకుంటూ మనం ప్రార్థన చేసుకుంటూ ఆ పని కొనసాగించమని దేవుడు చెప్తున్నాడు. మరి స్నేహితులారా, మరి ఎంతవరకు మీరందరూ అలా కొనసాగిస్తున్నారో జ్ఞాపకం చేసుకోండి. మరి పానం చేసిన, భోజనం చేసినంటే భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేయమంటున్నాడు చేసే ముందు. అలాగే మరి పానం అంటే వాటర్ తాగే ముందు యేసయ్యా నీకు వందనాలని చెప్పి మరి ప్రార్థన చేసుకొని వాటర్ తాగమంటున్నాడు. అలాగే ఏ పని చేసినా ఫస్ట్ దేవుడికి అప్పగించి తర్వాత మీ పని కొనసాగించుకోండి. మరి అవన్నీ సఫలమగునని దేవుడు చెప్తున్నాడు. స్నేహితులారా, మరి జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మనం ఏ పని చేసినా దేవుని మహిమ కలగాలండి. మహిమ అంటే మనము భోజనం చేసినా ప్రార్థన చేసుకున్నాం అనుకో, మన పక్కన ఎవరైనా అన్యులు ఉన్నారనుకో, వీళ్ళు చాలా ఇదిగా ఉన్నారు, చాలా భక్తిగా ఉన్నారు, మరి యేసుప్రభువుని నమ్ముకున్న వారు మరి ఇలా ఉంటారా అనే తలంపు వాళ్ళు కలగాలండి. మనల్ని చూస్తే యేసుప్రభు గుర్తు రావాలి. మరి అప్పుడే దేవుని మహిమ కలుగుతుంది. అలాగే మనం ఎటువంటి చెడు పనులు చేసిన, చెడు ఆలోచనలు కలిగి ఉన్న యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళు మరి ఇంత ఇదిగా ఉంటారా, ఇంత చెడుగా ఉంటారా, మనం నమ్ముకుంటే ఇలా చెడిపోతాం అనే ఉద్దేశం వాళ్ళు కలగకుండా మనం నమ్ముకుంటే మంచిగా మారుతాము. వీళ్ళు దేవుడిని నమ్ముకుని చాలా మంచిగా మారారు. వాళ్ళ ప్రవర్తన మారింది, వాళ్ళ మాట తీరు మారింది, వాళ్ళ నడక మారింది, వాళ్ళ చూపు మారింది, వాళ్ళకున్న అలవాట్లు మారాయి అని పక్క వాళ్ళు అనుకోవాలండి మనల్ని చూసి. మరి అప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. నిజంగా యేసుప్రభు చాలా గొప్పోడు, యేసుప్రభు నమ్ముకున్న వారు కూడా చాలా గొప్పగా మారుతున్నారు అనే ఉద్దేశం వాళ్ళు కలగాలండి. అప్పుడే దేవుడు మహిమ కలుగుతుందండి దేవునికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహిమ కలగడం అంటే ఊరికే కలగదండి. మనం ఆడే మాటల్లోనూ, ప్రవర్తించే ప్రవర్తనలోనూ, మనం చూసే చూపులోను, మన చూపించే ఆప్యాయతలోను కలుగుతుంది. స్నేహితులారా, జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మన వల్ల దేవుని మహిమ కలగాలంటే ఇవన్నీ పాటించాలండి. ప్రభునందు ప్రియులారా, మనము పానం చేసిన, భోజనం చేసిన దేవుని మహిమ కలగాలంటే మనం భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేయాలి, వాటర్ తాగేటప్పుడు ప్రార్థన చేయాలి, నడిచేటప్పుడు ప్రార్థన చేయాలి, పడుకునేటప్పుడు ప్రార్థన చేయాలి, లేచినప్పుడు ప్రార్థన చేయాలి. అలాగే మనం ఇతరులతో ఎవరితో మాట్లాడేటప్పుడు కూడా మన దేవుడు గుర్తు రావాలండి. మాటల్లోనే మన మనసులో ప్రార్థన చేసుకుంటే మనకి ఎటువంటి దేవుడు కాకుండా ఎటువంటి దురాలోచన మనలోకి రావు. దేవుణ్ణి మనం ఒక్క క్షణం కూడా మర్చిపోమండి. ప్రభునందు ప్రియులారా, దేవుడు చెప్పిన మాటలు మీకు అర్థమవుతున్నాయండి. ప్రతి ఒక్కరూ దేవుడు ఆజ్ఞలు పాటించాలి. ప్రతి ఒక్కరూ పాటించి వాక్యానుసారంగా బ్రతకాలండి. దేవుడు చెప్పిన మాట వినాలి. ప్రతి ఒక్కరికి వాక్యం స్పష్టంగా అర్థం అవ్వాలన్నా, పాటించాలన్నా ధర్మశాస్త్రం చదవండి. దేవుడు ఆజ్ఞలు పాటించాలి. స్నేహితులారా, మనం దేవుడు మన ప్రార్థన దేవుడు వినాలంటే ఫస్ట్ మనం ఆయన ఆజ్ఞలు పాటించాలి. అప్పుడే దేవుడు మన ప్రార్థన వింటాడు.
మన ప్రార్థనకు జవాబు వస్తుందండి. నువ్వు అడిగిన వెంటనే జవాబు వస్తుంది. ఎందుకు ఎప్పుడంటే దేవుడు మాట నీ విన్నప్పుడు, దేవుని ఆజ్ఞలు నీ పాటించినప్పుడు. ప్రభునందు ప్రియులారా, మరి మీరు అలాగున్నారా లేదో జ్ఞాపకం చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న వారు మరి మీరు అలాగున్నారా లేదా, మరి దేవునికి మరి మీ వల్ల మహిమ కలుగుతుందా లేకపోతే మరి మహిమ కలగలేదా అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునందు ప్రియులారా, మిమ్మల్ని చూసినప్పుడు దేవుడు గుర్తొస్తున్నాడా లేదా ఇతరులకి మరి జ్ఞాపకం చేసుకోండి. మరి మీరు పానం చేసినప్పుడు, మరి భోజనం చేసినప్పుడు దేవుని మహిమ కలుగుతుందా లేదా అనేది జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ మరి ఇప్పటి వరకు కలగకపోతే ఇక్కడి నుంచి అయినా సరే మిమ్మల్ని చూసి మరి అనేక మందికి యేసుప్రభు గుర్తు రావాలండి. మీ వస్త్రధారణలోను, మీ అలంకరణలోను, మీ మాట తీరులోను, మీ ప్రవర్తనలోను యేసుప్రభు గుర్తు రావాలండి. దేవుడికి మహిమ కలగాలండి. అప్పుడే దేవుడు నమ్ముకున్న వారు చాలా ఇదిగా మారారు అని మనల్ని బట్టి దేవునికి మరి మహిమ కలగాలి. అప్పుడే దేవుడు సంతోషిస్తాడని దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, మరి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ వాక్యం మీ అందరు ఎంతమందికి అర్థమైందో మరి నాకు తెలియదు, కానీ అర్థమైన వారు మరి దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయదు, స్కిప్ చేస్తే అర్థం కాదు. మరి దయచేసి ఈ వాక్యం మీ అందరికి అర్థమైందని నేను నమ్ముచున్నాను. మనం ముగించుకున్నాం సహోదరులారా. మరి మీరు ఇక్కడి నుంచి అయినా సరే దేవునికి మహిమకరంగా జీవించండి. ఇప్పుడు వరకు ఏదో అయిపోయింది, ఇక్కడి నుంచి అయినా సరే మరి దేవునికి ఇష్టలుగా బ్రతకండి. దేవునికి నిజమైన ప్రియమైన పిల్లల వల్ల బ్రతకండి స్నేహితులారా. మరి మిమ్మల్ని చూస్తే దేవుని మహిమ కలగాలి. మీరు భోజనం చేసినా, పానం చేసినా, మరి ఏది చేసినా సరే మిమ్మల్ని బట్టి దేవుడు గణపరచబడాలి. అప్పుడే దేవుడు మీరు చేసిన ప్రార్థనకి వెంటనే జవాబిస్తాడండి. మీరు మరి ఖచ్చితంగా ఇలాగ పాటిస్తారని మరి నిర్ణయం తీసుకోండి. అప్పుడే దేవుడు మీ జీవితాల్లో మరి అనేక మేలులు మరి ఇస్తాడు. మీ కొరకు దాచి ఉంచిన మేలులు మీకు అనుగ్రహిస్తారు. స్నేహితులారా, మరి జ్ఞాపకం చేసిన ప్రతి ఒక్కరు ఇంతవరకు మీరు ఈ వాక్యం విన్నారని నమ్ముచున్నాను. ఈ వాక్యం విన్నవారు అందరి హృదయాల్లో దేవుడు ఈ వాక్యాన్ని మరి నెరవేర్చును గాక. ఆమేన్. మరి మీకు ఈ వాక్యం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాక్యం అనేక మందికి షేర్ చేయండి. మరి దయచేసి మరి జ్ఞాపకం చేసుకోండి. తప్పులు ఏమన్నాడు కామెంట్లో రాయండి. కామెంట్లో రాస్తే మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. రిప్లై ఇస్తే మరి నేను సంతోషిస్తాను. మీరు కామెంట్ మరి పంపిస్తే. స్నేహితులారా, మరి నేనేమైనా తప్పు మాట్లాడినా, ఏమైనా ఎక్కడైనా రాంగ్ మాట్లాడినా నేను సరిచేసుకుంటాను. మీ అందరికీ పేరు పేరున వందనాలు. మరి ఈ వాక్యం మీ అందరి వెనుకడిలో దేవుడు దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ బాయ్ బాయ్.